హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అవుట్లెట్స్. ఈ రోజు నేను మెషిన్ లెర్నింగ్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఆర్ ద రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక బ్రాంచ్. నేను లాస్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మీద వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో గనక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. మనం ఎలా అయితే ఎక్స్పీరియన్సెస్ నుండి నేర్చుకుంటామో సేమ్ మెషిన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకునే విధంగా డిజైన్ చేయడమే మెషిన్ లెర్నింగ్ అని అంటాం. మనం డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అది వాటి నుండే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకుంటుంది. ఇట్ ఈస్ లైక్ టీచింగ్ ఏ కంప్యూటర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ డెసిషన్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. బేసిక్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్స్కి డేటా అనేది ఆల్గరిథమ్స్ ద్వారా ప్రొవైడ్ చేయాలి. ఆల్గరిథం అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆల్గరిథమ్స్ మెషిన్స్కి ఏం చేయాలని చెప్తుంది. సో మనం ఎంత ఎక్కువ డేటా అయితే ప్రొవైడ్ చేస్తామో మెషిన్స్ అనేవి ప్యాటర్న్స్ అండ్ ఇన్సైట్స్ని తెలుసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెషిన్స్కి క్యాట్స్ అండ్ డాగ్స్ పిక్చర్స్ ఇచ్చామనుకోండి, అది క్యాట్స్ అండ్ డాగ్స్ని ఎలా డిస్టింగ్విష్ చేయాలి అని చూస్తుంది. సో ఇప్పుడు మనం ఒక కొత్త పిక్చర్ ఇచ్చామనుకోండి, అది నేర్చుకున్న డేటా నుండి డాగా క్యాటా అని మనకు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. దీంట్లో 3 టైప్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే కంప్యూటర్కి లేబుల్డ్ డేటా ఇచ్చి ట్రైన్ చేయడం. ఎవ్రీ పీస్ ఆఫ్ డేటాకి లేబుల్ అనేది ఉంటుంది. ఇది కంప్యూటర్కి కరెక్ట్ ఇన్పుటా కరెక్ట్ అవుట్పుటా ఎలా ఉండాలి అని చెప్తుంది. Supervised learning is like having a teacher guiding you. Here, the algorithm learns from the labeled data, which means we provide it with examples, then have both input data and the correct output. For example, స్టూడెంట్స్గా మనం టీచర్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నుండే నేర్చుకుంటాం. సపోజ్ ఒక చైల్డ్కి యాపిల్స్ని చూపించి ఇది యాపిల్ అని చెప్తే యాపిల్ అని నేర్చుకుంటాడు. ఆరెంజెస్ అని చూపిస్తే ఆరెంజెస్ ఎలా ఉంటాయా అని చూసి నేర్చుకుంటాడు. సేమ్ అలానే మెషిన్స్కి కూడా లేబుల్డ్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఆన్ యర్ ఓన్. ఇక్కడ లేబుల్డ్ డేటా అనేది ఉండదు. ఆల్గరిథమ్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్స్ని డేటా నుండి ఓన్గా ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక బ్యాగ్లో మిక్స్డ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి అండ్ వాటికి లేబుల్స్ అనేవి లేవు. మీ టాస్క్ వచ్చేసి వాటిని డిఫరెంట్ గ్రూప్స్గా సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ది సిమిలారిటీస్ సచ్ యాజ్ కలర్, సైజ్, షేప్. మీకు ఎలాంటి గైడెన్స్ అనేది ఉండదు. మీరు వాటి సిమిలారిటీస్ చూసి సార్ట్ చేయాలి. ఇదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అంటారు. లాస్ట్ వచ్చేసి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇట్ ఈస్ లైక్ టీచింగ్ త్రూ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. ఆల్గరిథమ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో పనిచేస్తాయి. ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకుంటాయి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆ ఫీడ్బ్యాక్ని యూజ్ చేసుకొని దాని పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, మనం ఒక డాగ్ని ట్రైన్ చేయాలని అనుకున్నాం. అది కరెక్ట్గా పర్ఫార్మ్ చేస్తే మనం పాజిటివ్ ట్రీట్స్ అనేవి ఇస్తాం. సో ఆ ట్రీట్స్ ఎక్కువగా రావాలని, అది ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలని చూస్తుంది. నెక్స్ట్, వై మెషిన్ లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్? ఆటోమేషన్. మెషిన్ లెర్నింగ్ రెపిటేటివ్ టాస్క్స్ ఆటోమేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అండ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ చేస్తుంది. నెక్స్ట్, పర్సనలైజేషన్. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతాయి. థర్డ్, ప్రిడిక్షన్. ఫైనాన్స్, హెల్త్ కేర్, వెదర్ ఫోర్కాస్టింగ్లో మెషిన్ లెర్నింగ్ డేటా నుండి అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. జాబ్ క్రియేషన్. మెషిన్ లెర్నింగ్ వల్ల న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. లైక్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఫీల్డ్స్లో చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇమేజ్ రికగ్నిషన్. మనం ఒక డిజిటల్ ఇమేజ్ని ఇచ్చామనుకోండి, దాంట్లో ఆబ్జెక్ట్స్ ఆర్ ఫీచర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. లైక్ కార్స్, ట్రీస్, ఫేసెస్. నెక్స్ట్ వచ్చేసి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చూద్దాం.
ఫస్ట్ వచ్చేసి రికమెండేషన్ సిస్టమ్స్. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మెషిన్ లెర్నింగ్ ప్రొడక్ట్స్‌ని, మూవీ షోస్‌ని రికమెండ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి. హెల్త్ కేర్. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మెడికల్ ఇమేజెస్ లైక్ ఎక్స్-రేస్, ఎంఆర్ఐస్ అండ్ సిటీ స్కాన్స్‌ని అనలైజ్ చేసి ట్యూమర్స్, ఫ్రాక్చర్స్, ఇన్ఫెక్షన్స్ అనేవి డిటెక్ట్ చేస్తుంది. దీనివల్ల పేషెంట్‌కి త్వరగా క్యూర్ అవ్వడానికి బెటర్ అండ్ ఫాస్టర్ మెడికల్ కేర్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్. బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్‌లో మెషిన్ లెర్నింగ్ ద్వారా ఫ్రాడ్స్‌ని డిటెక్ట్ చేయడానికి, రిస్క్స్‌ని మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఫోర్త్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. మెషిన్ లెర్నింగ్ ద్వారా సరౌండింగ్స్‌లో సేఫ్‌గా ఎలా నావిగేట్ చేయాలి అని అర్థం చేసుకుంటారు. కార్ కెమెరాస్, సెన్సార్స్, రేడార్స్ ద్వారా రోడ్‌ని, వేరే కార్స్‌ని, పెడిస్ట్రియన్స్‌ని చూస్తుంది. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఈ సెన్సార్స్, కెమెరాస్ చూసిన డేటా నుండి చుట్టుపక్కల ఏమవుతుంది, ట్రాఫిక్ లైట్స్, రోడ్ సైన్స్, లేన్ మార్కింగ్స్‌ని అనలైజ్ చేస్తుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ కార్ ఎక్కడికి వెళ్ళాలి, ఆబ్స్టాకిల్స్ అవాయిడ్ చేయడానికి ఎక్కడ ఆగాలి, ఎక్కడ టర్న్ తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. చాట్స్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్ బెటర్ కస్టమర్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తాయి. యూజర్స్ క్వెరీస్ ఏంటి అని అర్థం చేసుకొని రెస్పాండ్ అవుతాయి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ లీవ్ ఎ కమెంట్ if you have any questions. See you next time on Knowledge Outlets.